ప్రభుత్వం అక్కడ కింద పెట్టుకొని కూర్చున్నది. ఈ ఎన్నికల తర్వాత వాల్మీకుల తరఫున అవసరమైతే ఉద్యమం చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సంగంబట్ట రిజర్వాయర్ బీమా ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల కల. కాంగ్రెస్ రాజ్యంలో తెలుగుదేశం రాజ్యంలో గెలికాడ పెట్టినారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం దాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు సంగంబండ రిజర్వాయర్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లతోని మక్తల్ కానీ కృష్ణ మండలం కానీ మాగనూరు కానీ నర్వ కానీ అమరచింత మండలాల్లో కానీ దాదాపు 2 లక్షల ఎకరాలకు నీళ్లు బారుతూ ఉన్నాయి. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు అతి ఎక్కువ ఆయకట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలలో లెక్క తీస్తే తెలంగాణలో మక్తల్ కూడా నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ నీళ్లతోనే దాదాపు 150 చెరువులు కూడా నింపుకుంటా ఉన్నాం. ఇలా మక్తల్ పచ్చబడ్డది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని చిన్న చిన్న కోరికలు మీ ఎమ్మెల్యే గారు కోరినారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే మాట జర గట్టిగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్న లాంటిది. ఆయన ఎక్కడ ఎవలకు ఆపద ఉన్నా ఆయన ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని వస్తాడు. హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఆయన కారు ఆగదు. మళ్ళీ తిరిగి ఎంత దూరం ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే మక్తలే చేరుకుంటాడు తప్ప హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యే కాదు రామ్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి నర్సిరెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రులు. నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేసినారో వారి బాటలోనే ఆయన కొడుకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి పద్ధతిలో ప్రజానాయకుడిగా మీ ముందు నిలబడి ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఆయన కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో నాతో కొట్లాడి చాలా చేయించినాడు. 100 బెడెడ్ హాస్పిటల్ చేయించినాడు, కాలేజీలు చేయించినాడు, మన పట్టణానికి కూడా మంచి బ్రహ్మాండమైన వసతులు ఏర్పాటు చేసినారు, ఇంకా కూడా చేయబోతా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కూడా రామ్మోహన్ రెడ్డి గారిని మీరు బ్రహ్మాండంగా గెలిపించండి. మీరు కోరుతున్నటువంటి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కానీ మరొకటి కానీ 100% గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజుల్లోపే మీకు జీవో ఇచ్చి ఆ పని కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిగిలిన పనులన్నీ కూడా మనం చేసుకుందాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ నారాయణపేట కూడా పోవాలి. మీకు కనీసం నమస్కారం చేసిపోదామని వచ్చిన నేను కష్టపడి వేరే హెలికాప్టర్ తీసుకొని నారాయణపేట పోయి మళ్ళీ అక్కడ కూడా మాట్లాడి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 200 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ నేను చేరుకోవాలి హైదరాబాద్. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతోని పార్టీల చరిత్ర చూడండి. ఏ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా నడిచినారు, ప్రజలను ఎట్లా పట్టించుకున్నారు, సంక్షేమం ఎట్లా చూసినారో మీరు చూడాలి. వాళ్ళ కాలంలో 70 రూపాయల పెన్షన్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. రేపు ప్రభుత్వం వచ్చిన తెల్లారి 5000 రూపాయలకు ఆ పెన్షన్ తీసుకొని పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యమే సప్లై చేస్తాం ఈ వచ్చే మార్చి తర్వాత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ఇంకా అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం. మీ కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు మీ దగ్గరికి తెస్తారు, మీ డోర్ దగ్గరికి అందరినీ కూడా చైతన్యపరిచి మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహాన్ని 30 తారీఖు నాడు కూడా చూపించి రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని గెలిపించాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఎన్నికలైన తర్వాత నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నా కాబట్టి నేనే స్వయంగా మక్తలు వస్తాను, రామ్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటాను. ఒక దినమంతా మీతో గడిపి పార్టీ నాయకులతోని అధికారులతో గడిపి మక్తలకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా నేనే స్వయంగా చేసి పెడతాను మీకు హామీ ఇస్తూ రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతోని గతం కంటే ఇంకో 10,000 మెజార్టీ ఎక్కువతోని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధి. 5 ఏళ్ల నాడు ఇదే ప్రాంతంలో ఇదే
స్థలంలో మనకు ఇదే విధంగా మన ముఖ్యమంత్రి రావడం జరిగింది. మళ్ళా ఈరోజు ఇదే ప్రారంభంగా రావడం జరిగింది. అంత పెద్ద ఎత్తున మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతూ పేరు పేరున వేదికపై ఉన్న మంత్రివర్యులకు కానీ ప్రతి ఒక్కరికి ఇదే, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి పేర్లు తీసుకోవడం కొంచెం కష్టం, టైం వ్యవధి ఎక్కువైతుంది కాబట్టి ఏమనుకోవద్దని కోరుతూ మన ముఖ్యమంత్రి గారు మన మక్తలకి ఎన్నో చేసిండ్రు. ఇవాళ భీమా ప్రాజెక్టు పూర్తి చేసుకొని దాదాపు 2,20,000 ఎకరాల నీరు పంట పండించుకుంటున్నాం. మనకంటూ డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు, అది కూడా మొదలు పెట్టుకున్నాం. 150 పడకల ఆసుపత్రి ఇచ్చిండు, అది కూడా భూమి పూజ చేసుకున్నాం. అదేవిధంగా మనకు మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చిండు 6, దాంట్లోకి మళ్ళా ఇంటర్మీడియట్ కూడా మొదలు పెట్టుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కటి ఏది అడగకుండా మనకు అన్ని సమర్పించిన మన ముఖ్యమంత్రి గారికి మీ తరఫు నుంచి నా తరఫు నుంచి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఈరోజు పెద్దలను బోర్డు కొట్టుకొని ఆ పెద్దని ఇక్కడ మా పెద్ద సార్లు చూసుకొని బతుకుతున్నాం. మీరు అంతా మనమంతా కూడా పెద్ద రైతాంగం అంతా తెలుసు. ఈరోజు ఎంత రైతులకు ఏ విధంగా పెట్టుబడులు కానీ రుణాలు కానీ రుణమాఫీ కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ఏమున్నా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు. మీ తరఫు నుంచి ఒక చిన్న 2 కోరికలు సారి కోరదలుచుకున్నా. మనకు ఇప్పటికీ భీమా కింద 2 గ్రామాలు నేరేడు గవర్నమెంట్ భూత్పూర్ 2 గ్రామాలను డిఎన్ఏ పిచ్చుకుంటే అవి కూడా మనకు సస్యశ్యామలమయ ఊర్లు కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అది వారు తప్పకుండా చేయాలని వారితో మీ సభాముఖంగా వారిని కోరుతూ, అదేవిధంగా మనకు ఇంకా ఉర్దూ మీడియంలో కానీ షాదీ ముబారక్ షాదీ ఖానాలు కానీ ఎన్నో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా చేయాలని వారితో కోరుతూ, నేను ఇచ్చే వినతి పత్రం ఉందో దాన్ని అన్ని సమకూర్చాలని వారితో మీ సభాముఖంగా వారికి తెలియజేస్తూ, ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు నాకు పితృ సమానులని వారిని మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజనేయుల్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, అశేషంగా ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. హెలికాప్టర్ కొంచెం లోపం రావడం వల్ల నేను రావడం ఆలస్యమైంది. మళ్ళీ ఇంకా నారాయణపేటకు నేను వెళ్ళాలి. ఒక 5-6 నిమిషాలు నేను మాట్లాడతాను, మీరు సహకరించాలని విజ్ఞప్తి. పార్టీలు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అన్ని సందర్భాలు మీరు చాలా చూసినారు, చాలా ఎలక్షన్లు చూసినారు. మళ్ళీ ఇప్పుడు 3వసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది. పార్టీ తరఫున ఎవరో ఒకరు నిలబడతారు, ఒక్కొక్క వ్యక్తి నిలబడతారు. ఆ వ్యక్తుల వెనుక పార్టీలు ఉంటాయి. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రజాస్వామ్య పరిణతితోని మీరు మంచి చెడ్డ ఆలోచించి ఏ పార్టీ వల్ల ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏం జరిగిందో దాన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అటువంటి విచక్షణతో మీరు ఓటేస్తే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు. మీరు గెలిస్తేనే మీకు న్యాయం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం గత పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఇంతకుముందు నేను గద్వాల్లో కూడా చెప్పిన, వాల్మీకి బోయలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం మక్తల్ కూడా. ఈ వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ. నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజున అక్కడ ఆంధ్ర బోయలనేమో ఎస్టీలుగా పెట్టి మన తెలంగాణ బోయల్ని మాత్రం బీసీలుగా పెట్టినాడు. ఆ కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి చేసిన పాపమే ఇవాళ వరకు కూడా మనం బాధపడతా ఉన్నాం. నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, మనం 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం.
కానీ బీజేపీ ప్రభుత్వం అక్కడ కింద పెట్టుకొని కూర్చున్నది. ఈ ఎన్నికల తర్వాత వాల్మీకుల తరఫున అవసరమైతే ఉద్యమం చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సంగంబట్ట రిజర్వాయర్ బీమా ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల కళ. కాంగ్రెస్ రాజ్యంలో తెలుగుదేశం రాజ్యంలో గెలికాడ పెట్టినారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం దాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు సంగంబండ రిజర్వాయర్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లతోని మక్తల్ కానీ కృష్ణ మండలం కానీ మాగనూరు కానీ నర్వ కానీ అమరచింత మండలాల్లో కానీ దాదాపు 2 లక్షల ఎకరాలకు నీళ్లు బారుతా ఉన్నాయి. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు అతి ఎక్కువ ఆయకట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలలో లెక్క తీస్తే తెలంగాణలో మక్తల్ కూడా నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ నీళ్లతోనే దాదాపు 150 చెరువులు కూడా నింపుకుంటా ఉన్నాం. ఇలా మక్తల్ పచ్చబడ్డది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని చిన్న చిన్న కోరికలు మీ ఎమ్మెల్యే గారు కోరినారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే మాట జర గట్టిగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్న లాంటిది. ఆయన ఎక్కడ ఎవలకు ఆపద ఉన్నా ఆయన ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని వస్తాడు. హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఆయన కారు ఆగదు. మళ్ళా తిరిగి ఎంత దూరం ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే మక్తలే చేరుకుంటాడు తప్ప హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యే కాదు రామ్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి నర్సిరెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రులు. నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేసినారో వారి బాటలోనే ఆయన కొడుకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి పద్ధతిలో ప్రజానాయకుడిగా మీ ముందు నిలబడి ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఆయన కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో నాతో కొట్లాడి చాలా చేయించినాడు. 100 బెడెడ్ హాస్పిటల్ చేయించినాడు, కాలేజీలు చేయించినాడు, మన పట్టణానికి కూడా మంచి బ్రహ్మాండమైన వసతులు ఏర్పాటు చేసినారు, ఇంకా కూడా చేయబోతా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కూడా రామ్మోహన్ రెడ్డి గారిని మీరు బ్రహ్మాండంగా గెలిపించండి. మీరు కోరుతున్నటువంటి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కానీ మరొకటి కానీ 100% గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజుల్లోపే మీకు జీవో ఇచ్చి ఆ పని కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిగిలిన పనులన్నీ కూడా మనం చేసుకుందాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ నారాయణపేట కూడా పోవాలి. మీకు కనీసం నమస్కారం చేసిపోదామని వచ్చిన నేను కష్టపడి వేరే హెలికాప్టర్ తీసుకొని నారాయణపేట పోయి మళ్ళీ అక్కడ కూడా మాట్లాడి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 200 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ నేను చేరుకోవాలి హైదరాబాద్. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతోని పార్టీల చరిత్ర చూడండి. ఏ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా నడిచినారు, ప్రజలను ఎట్లా పట్టించుకున్నారు, సంక్షేమం ఎట్లా చూసినారో మీరు చూడాలి. వాళ్ళ కాలంలో 70 రూపాయల పెన్షన్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. రేపు ప్రభుత్వం వచ్చిన తెల్లారి 5000 రూపాయలకు ఆ పెన్షన్ తీసుకొని పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యమే సప్లై చేస్తాం ఈ వచ్చే మార్చి తర్వాత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ఇంకా అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం. మీ కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు మీ దగ్గరికి తెస్తారు, మీ డోర్ దగ్గరికి అందరినీ కూడా చైతన్యపరిచి మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహాన్ని 30 తారీఖు నాడు కూడా చూపించి రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని గెలిపించాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఎన్నికలైన తర్వాత నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నా కాబట్టి నేనే స్వయంగా మక్తలు వస్తాను, రామ్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటాను. ఒక దినమంతా మీతో గడిపి పార్టీ నాయకులతోని అధికారులతో గడిపి మక్తలకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా నేనే స్వయంగా చేసి పెడతాను మీకు హామీ ఇస్తూ రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతోని గతం కంటే ఇంకో 10,000 మెజార్టీ ఎక్కువతోని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ 5 ఏళ్ల నాడు ఇదే ప్రాంతంలో ఇదే
స్థలంలో మనకు ఇదే విధంగా మన ముఖ్యమంత్రి రావడం జరిగింది. మళ్ళా ఈరోజు ఇదే ప్రారంభకు రావడం జరిగింది. అంత పెద్ద ఎత్తున మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతూ పేరు పేరున వేదికపై ఉన్న మంత్రివర్యులకు కానీ ప్రతి ఒక్కరికి ఇదే, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి పేర్లు తీసుకోవడం కొంచెం కష్టం, టైం వ్యవధి ఎక్కువైతుంది కాబట్టి ఏమనుకోవద్దని కోరుతూ మన ముఖ్యమంత్రి గారు మన మక్తలకి ఎన్నో చేసిండ్రు. ఇవాళ బీమా ప్రాజెక్టు పూర్తి చేసుకొని దాదాపు 2,20,000 ఎకరాల నీరు పంట పండించుకుంటున్నాం. మనకంటూ డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు, అది కూడా మొదలు పెట్టుకున్నాం. 150 పడకల ఆసుపత్రి ఇచ్చిండు, అది కూడా భూమి పూజ చేసుకున్నాం. అదేవిధంగా మనకు మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చిండు 6, దాంట్లోకి మళ్ళా ఇంటర్మీడియట్ కూడా మొదలు పెట్టుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కటి ఏది అడగకుండా మనకు అన్ని సమర్పించిన మన ముఖ్యమంత్రి గారికి మీ తరఫు నుంచి నా తరఫు నుంచి నా పాదాభివందనాలు. ఎందుకంటే ఈరోజు పెద్దలను బోర్డు కొట్టుకొని ఆ పెద్దని ఇక్కడ మా పెద్ద సార్లు చూసుకొని బతుకుతున్నాం. మీరు అంతా మనమంతా కూడా పెద్ద రైతాంగం అంతా తెలుసు. ఈరోజు ఎంత రైతులకు ఏ విధంగా పెట్టుబడులు కానీ రుణాలు కానీ రుణమాఫీ కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ఏమున్నా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు. మీ తరఫు నుంచి ఒక చిన్న 2 కోరికలు సారి కోరదలుచుకున్నా. మనకు ఇప్పటికీ బీమా కింద 2 గ్రామాలు నేరేడు గవర్నమెంట్ భూత్పూర్ 2 గ్రామాలను డిఎన్ వేయించుకుంటే అవి కూడా మనకు సస్యశ్యామలమయ ఊర్లు కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అది వారు తప్పకుండా చేయాలని వారితో మీ సభాముఖంగా వారిని కోరుతూ, అదేవిధంగా మనకు ఇంకా ఉర్దూ మీడియంలో కానీ షాదీ ముబారక్ షాదీ ఖానాలు కానీ ఎన్నో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా చేయాలని వారితో కోరుతూ, నేను ఇచ్చే వినతి పత్రం ముందు దాన్ని అన్ని సమకూర్చాలని వారితో మీ సభాముఖంగా వారికి తెలియజేస్తూ, ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు నాకు పితృ సమానులని వారిని మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజనేయుల్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, అశేషంగా ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. హెలికాప్టర్ కొంచెం లోపం రావడం వల్ల నేను రావడం ఆలస్యమైంది. మళ్ళీ ఇంకా నారాయణపేటకు నేను వెళ్ళాలి. ఒక 5-6 నిమిషాలు నేను మాట్లాడతాను, మీరు సహకరించాలని విజ్ఞప్తి. పార్టీలు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అన్ని సందర్భాలు మీరు చాలా చూసినారు, చాలా ఎలక్షన్లు చూసినారు. మళ్ళీ ఇప్పుడు 3వసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది. పార్టీ తరఫున ఎవరో ఒకరు నిలబడతారు, ఒక్కొక్క వ్యక్తి నిలబడతారు. ఆ వ్యక్తుల వెనుక పార్టీలు ఉంటాయి. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రజాస్వామ్య పరిణతితోని మీరు మంచి చెడ్డ ఆలోచించి ఏ పార్టీ వల్ల ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏం జరిగిందో దాన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అటువంటి విచక్షణతో మీరు ఓటేస్తే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు. మీరు గెలిస్తేనే మీకు న్యాయం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం పాలమూరు జిల్లాను, గత పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఇంతకుముందు నేను గద్వాల్లో కూడా చెప్పిన, వాల్మీకి బోయలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం మక్తల్ కూడా. ఈ వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ. నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజున అక్కడ ఆంధ్ర బోయల్నేమో ఎస్టీలుగా పెట్టి మన తెలంగాణ బోయల్ని మాత్రం బీసీలుగా పెట్టినాడు. ఆ కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి చేసిన పాపమే ఇవాళ వరకు కూడా మనం బాధపడతా ఉన్నాం. నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, మనం 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం.
కానీ బీజేపీ ప్రభుత్వం అక్కడ కింద పెట్టుకొని కూర్చొన్నది. ఈ ఎన్నికల తర్వాత వాల్మీకుల తరఫున అవసరమైతే ఉద్యమం చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సంగంబట్ట రిజర్వాయర్ బీమా ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల కళ. కాంగ్రెస్ రాజ్యంలో తెలుగుదేశం రాజ్యంలో గెలికాడ పెట్టినారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం దాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు సంగంబండ రిజర్వాయర్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లతోని మక్తల్ కానీ కృష్ణ మండలం కానీ మాగనూరు కానీ నర్వ కానీ అమరచింత మండలాల్లో కానీ దాదాపు 2 లక్షల ఎకరాలకు నీళ్లు బారుతూ ఉన్నాయి. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు అతి ఎక్కువ ఆయకట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలలో లెక్క తీస్తే తెలంగాణలో మక్తల్ కూడా నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ నీళ్లతోనే దాదాపు 150 చెరువులు కూడా నింపుకుంటా ఉన్నాం. ఇలా మక్తల్ పచ్చబడ్డది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని చిన్న చిన్న కోరికలు మీ ఎమ్మెల్యే గారు కోరినారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే మాట జర గట్టిగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్న లాంటిది. ఆయన ఎక్కడ ఎవలకు ఆపద ఉన్నా ఆయన ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని వస్తాడు. హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఆయన కారు ఆగదు. మళ్ళా తిరిగి ఎంత దూరం ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే మక్తలే చేరుకుంటాడు తప్ప హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యే కాదు రామ్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి నర్సిరెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రులు. నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేసినారో వారి బాటలోనే ఆయన కొడుకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి పద్ధతిలో ప్రజానాయకుడిగా మీ ముందు నిలబడి ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఆయన కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో నాతో కొట్లాడి చాలా చేయించినాడు. 100 బెడెడ్ హాస్పిటల్ చేయించినాడు, కాలేజీలు చేయించినాడు, మన పట్టణానికి కూడా మంచి బ్రహ్మాండమైన వసతులు ఏర్పాటు చేసినారు, ఇంకా కూడా చేయబోతా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కూడా రామ్మోహన్ రెడ్డి గారిని మీరు బ్రహ్మాండంగా గెలిపించండి. మీరు కోరుతున్నటువంటి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కానీ మరొకటి కానీ 100% గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజుల్లోపే మీకు జీవో ఇచ్చి ఆ పని కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిగిలిన పనులన్నీ కూడా మనం చేసుకుందాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ నారాయణపేట కూడా పోవాలి. మీకు కనీసం నమస్కారం చేసిపోదామని వచ్చిన నేను కష్టపడి వేరే హెలికాప్టర్ తీసుకొని నారాయణపేట పోయి మళ్ళీ అక్కడ కూడా మాట్లాడి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 200 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ నేను చేరుకోవాలి హైదరాబాద్. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతోని పార్టీల చరిత్ర చూడండి. ఏ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా నడిచినారు, ప్రజలను ఎట్లా పట్టించుకున్నారు, సంక్షేమం ఎట్లా చూసినారో మీరు చూడాలి. వాళ్ళ కాలంలో 70 రూపాయల పెన్షన్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. రేపు ప్రభుత్వం వచ్చిన తెల్లారి 5000 రూపాయలకు ఆ పెన్షన్ తీసుకొని పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యమే సప్లై చేస్తాం ఈ వచ్చే మార్చి తర్వాత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ఇంకా అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం. మీ కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు మీ దగ్గరికి తెస్తారు, మీ డోర్ దగ్గరికి అందరినీ కూడా చైతన్యపరిచి మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహాన్ని 30 తారీఖు నాడు కూడా చూపించి రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని గెలిపించాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఎన్నికలైన తర్వాత నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నా కాబట్టి నేనే స్వయంగా మక్తలు వస్తాను, రామ్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటాను. ఒక దినమంతా మీతో గడిపి పార్టీ నాయకులతోని అధికారులతో గడిపి మక్తలకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా నేనే స్వయంగా చేసి పెడతాను మీకు హామీ ఇస్తూ రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతోని గతం కంటే ఇంకో 10,000 మెజార్టీ ఎక్కువతోని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా. తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ సాధించిన గులాబీ జెండా